నమస్తే. మన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ అంటే అందరికీ పరిచయమే. వారు ప్రతి నెల మొదటి లేదా రెండో తేదీల్లో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారి ఇంటికే వచ్చి పెన్షన్ అందజేస్తారు. అంతేకాదండి, మనకి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, రైతు భరోసా గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా వారు ఇస్తారు. మనం దాన్ని బేస్ చేసుకొని గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే మనం ఆ సర్టిఫికేట్స్ అవి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది. మొన్న మార్చి నుండి మనకు వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది. మార్చి నుండి జూన్ వరకు ఉంటుందండి. జూన్ 6th వరకు ఉంటుంది. జూన్ 4th రిజల్ట్ వస్తాయి. జూన్ 6th వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్స్ సేవను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉపయోగించుకోకూడదు అని మన ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంతమందితో కలిపి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అని దాని తరపున ఈసీకు అప్పీల్ చేసుకున్నారు. ఏంటని, వాలంటీర్స్ సేవను ఉపయోగించుకోకూడదని. దానికి అనుకూలంగా స్పందించి ఈసీ కూడా ఆర్డర్ ఇచ్చింది. ఏంటి, వాలంటీర్స్ వ్యవస్థ ఉపయోగించుకోకూడదు ఈ ఎలక్షన్ కోడ్ ఉండేంత వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని. కాబట్టి మీకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి ఈ నెల నుండి జూన్ వరకు కూడా పెన్షను వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఇవ్వరు. మీరే అయితే మార్నింగ్ వరకు కూడా కొంచెం అన్సర్టెనిటీ ఉంది. కొంతమంది ఈ పెన్షన్ రాదు 3 months అని, అలా కొంత న్యూస్ అన్సర్టెనిటీ ఉంది. ఇప్పుడైతే నాకు న్యూస్లో చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే, ఏప్రిల్ 3న పెన్షన్ ఇస్తారు మీకు. అది ఎక్కడంటే, మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీ పెన్షన్ తీసుకోవాలి. మీరు వెళ్ళేప్పుడు ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి. అలాగే మీ ఆధార్ కార్డు బేస్ చేసుకొని, మీ బయోమెట్రిక్ బేస్ చేసుకొని మీకు పెన్షన్ అనేది ఇస్తారు. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు. ఏప్రిల్, మే, జూన్ మీకు పెన్షన్ వస్తుంది. మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. అంటే ఇది కొంచెం ఏజ్డ్ పీపుల్కి, తర్వాత డిసేబుల్డ్ పీపుల్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వచ్చే 2 నెలలు సమ్మర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎండలు. ఆ టైంలో ఈ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం అనేది కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెన్షన్దారులు అందరూ కూడా వెళ్తారు కదా, దానికోసం. అంతేకాకుండా ఈ సర్టిఫికేట్స్ కోసం వెళ్ళేవాళ్ళు, అక్కడ క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ మీకు పెన్షన్ అంటూ ఆగిపోదు. కాబట్టి మీరు వెళ్ళి మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి ఏప్రిల్ 3న తీసుకోండి.